Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ఈరోజు డేట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 23rd. సో ఇంకా కల్కి మూవీకి రిలీజ్ అవ్వడానికి జస్ట్ 4 days ఉంది. సో 23, ఈరోజు 24, 25, 26. సో 27th ఎలాగో షోస్ పడతాయి. సో జస్ట్ 4 days పెట్టుకొని ఇంకా టికెట్స్ రిలీజ్ చేయట్లేదు. నాకు లాజిక్ అర్థం కావట్లే. బేసిక్గా నాకు సలార్ సినిమాకి కూడా టికెట్స్ దొరకలేదు. నా ఫ్రెండ్ ఎవరో పెద్ద మనసు చేసుకొని టికెట్లు ఇచ్చింది కాబట్టి వెళ్ళి చూడడం జరిగింది. అది కూడా నాకు ఎక్కడో మూలకి దొరికిన టికెట్స్ వచ్చాయి. బేసిక్గా ప్రభాస్ సినిమా వస్తే చాలు టికెట్ ప్రైస్ గురించి, టికెట్స్ గురించి నార్త్ సౌత్ అని చెప్పి పెద్ద హంగామా నడుస్తుంది. అది కామన్. లాస్ట్ టైం సలార్ సినిమాతోనే చూసాం. బేసికలీ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ బాహుబలి మూవీ. సో బాహుబలితో ఒక రేంజ్లో టికెట్స్ హంగామా అయితే జరిగింది. నేను బీటెక్ చదివే రోజుల్లో ఆల్మోస్ట్ 150-200 రూపాయల టికెట్ని ఒక ఊపింగ్ ప్రైస్తో కొనుక్కొని చూసానులే. అది వేరే మ్యాటర్. అది 2000 ఆల్మోస్ట్ 2014-15 ఆ టైం కాబట్టి పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు ఇంత అడ్వాన్స్గా ఆన్లైన్ బుకింగ్స్ వచ్చి థియేటర్స్ పెరిగి స్క్రీన్స్ పెరిగి పెద్ద వైడ్ రేంజ్ మార్కెట్ వచ్చాక కూడా ఇంకా టికెట్ ప్రైసెస్ గురించి ఆలోచించుకొని సినిమాకి పెట్టిన దానికి 4-5 ఎక్కువ వస్తున్నాయి. అయినా కూడా టికెట్స్ ఓపెన్ చేయట్లేదు. నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ, లేకపోతే మార్కెటింగ్ వాళ్ళ టీం నుంచి కానీ, లేకపోతే ఎవరైతే ఈ అనాలిసిస్ అంతా చేస్తారో. సో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ బుక్ అవుతాయి, ఫ్యాన్స్ కొనుక్కుంటారు, మంచి టాక్ వస్తుంది, నడుస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టేసేసి టికెట్స్ని అలా హోల్డ్ చేసి ఉంచున్నప్పుడే ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి. ఏమైనా తేడాగా ఉందా, టికెట్స్ ఎందుకు రిలీజ్ చేయట్లా, డే 1 ప్రైస్ పెంచుకుందామా. ఆల్మోస్ట్ మనం చిన్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. డీజే టిల్లు సినిమాకి కూడా టికెట్ ప్రైస్ పెంచేశారు తెలుసా. యూజువల్గా 200 or 250 ఉండే రూపీస్ టికెట్ని 350 to 370 చేసి అమ్ముతున్నారు ఒక డే 1కి. అట్లాంటిది నాకు కల్కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఆ ప్రైస్ చూడాలని ఇప్పటిదాకా ఆశగా ఉంది. అట్లీస్ట్ ఫ్యామిలీలో 3 కలిసి వెళ్ళినా కథం ఒక 2-3 వేలు అయిపోతాయేమో సినిమాకి నాకు తెలిసి. ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారు ఇంకా రిలీజ్ చేయకుండా? అసలు 4 days పెట్టుకుని ఇంకా టికెట్స్ ఓపెన్ చేయట్లేదంటే వాళ్ళ టార్గెట్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఇంకా టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు ఇంత టైం అవుతున్నా కూడా వాళ్ళు టికెట్స్ ఓపెనే చేయట్లేదు. బుక్ మై షో ప్లాట్ఫామ్లో కానీ, పేటిఎం ప్లాట్ఫామ్స్లో కానీ, లేకపోతే బయట కానీ. సో మూవీకి ఇంకా జస్ట్ 4 days రిలీజ్ ఉంది. వెయిట్ చేస్తున్నాను మూవీ ఎలా ఉండబోతుంది అనేది. వీటన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క టికెట్ ఎంత ప్రైస్కి పెడతారు. డెఫినెట్గా గవర్నమెంట్స్ 2 ప్రభుత్వాలు మారాయి కాబట్టి సినిమాకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ వస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. లైక్వైజ్ నాకు తెలిసి తెలంగాణ నుంచి కూడా అంతే సపోర్ట్ వస్తుంది. బట్ ఆ సపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆకాశానికి టికెట్లు తీసుకెళ్తే ప్రొడక్షన్ హౌస్ మీద కానీ వాళ్ళ మీద ఇంప్రెషన్ లూజ్ అవుతుంది. అండ్ అది పాయింట్ కాదు కదా. ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ సినిమా చూడాలనుకునే వాడికి ఒక రేట్ అనేది మోడరేట్గా డిసైడ్ చేసి పెట్టాలి. సో వెయిట్ చేద్దాం. ఎందుకంటే బాహుబలి లాంటి పెద్ద సినిమా కానీ, ఇంత పెద్ద సినిమాలకే చాలా జరిగింది. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ టెక్నాలజీ అంతా మారి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా టికెట్ రేట్లో అట్లాంటి అన్వాంటెడ్ షోస్ జరిగితే చాలా బ్యాడ్ ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. సలార్ టికెట్స్ ఎవరైనా ఓపెన్ అయ్యి చూసుకుంటూ ఉంటే నాకు ఒకటి మెసేజ్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. నేను సలార్ టికెట్స్కి లాస్ట్ టైం చెప్పాను, మిస్ అయ్యాను. అండ్ ఈసారి కల్కి టికెట్స్ ఓపెన్ అయితే నాకు ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను పోయి బుకింగ్ చేసుకుని చూస్తాను. సలార్ టికెట్స్కి అయితే నాకు మిస్ అయింది, నా వల్ల కాలేదు బుక్ చేయడం. ఎందుకంటే అప్పుడు పీవీఆర్ ఇష్యూ జరిగింది సలార్కి. అప్పుడు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్ ఇష్యూస్ చాలా జరిగాయి సలార్కి. నాకైతే టికెట్స్ దొరకలేదు. హోప్ కల్కికి అట్లాంటివి ఏం కాకుండా నాకు టికెట్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను. సో చూద్దాం. మీరు ఒకవేళ కల్కి మూవీ బుకింగ్స్ ఓపెన్ అయితే నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.